హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వీడియో నచ్చితే వీడియోకైతే ఒక చిన్న లైక్ మన ఛానల్‌లో వీడియోస్ గనక మీకు నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. ఈరోజైతే నాకున్న చిన్న వంటగదినైతే ఏ విధంగా సర్దుకున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అంటే పండగకి అందరూ కూడా మొత్తము క్లీన్ చేస్తున్నారు కదా! డీప్ క్లీనింగ్ అన్నది. నేనైతే చెప్పాను కదా! డీప్ క్లీనింగ్ అయితే ఏమీ చేయట్లేదని చెప్పేసి. నార్మల్‌గా వంటగదిని మొత్తము కూడా నీట్‌గా సర్దుకున్నాను. అది ఏ విధంగా సర్దుకున్నాను అదంతా కూడా చూపిస్తాను. అండ్ అలానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు రోజు తీసిన వీడియో ఇదైతే. అంటే ఒకరోజు ముందు అంటే అక్కడికి వెళ్ళడానికి అంటే బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకున్నాను. అవంతా కూడా ఈ వ్లాగ్‌లో అయితే మీకు షేర్ చేద్దాము అనుకుంటున్నాను. మాది పూరిల్లే అయినా కూడా మాకు అన్నీ కూడా గదులన్నీ కూడా సెపరేట్‌గా ఉంటాయి కదా! మన వీడియోస్ ఎప్పుడూ చూసే వాళ్ళకైతే ఆల్రెడీ అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు కొత్తగా చూస్తూ ఉంటున్నారు కదా! అంటే కొత్తగా సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటున్నారు కదా! వాళ్ళకి కూడా అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా చెప్తున్నాను. మాది పూరిల్లే కానీ గదులన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. అంటే బెడ్‌రూమ్ లాగా ఒక గది, నార్మల్‌గా టీవీ చూస్తాం కదా! అలా ఒక గది, నార్మల్‌గా వంటగది ఒక గది అలా అయితే ఉంటూ ఉంటుంది. నాకిక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి చక్కగా అంటే వంటగది కూడా సెపరేట్‌గా ఉంటుంది కదా! మనకి నచ్చినట్టుగా సర్దుకోవచ్చు. కాకపోతే చిన్నగా ఉంటుందిలేండి. అయినా కూడా నాకు నచ్చిన విధంగా నేనైతే వంటగదిని సర్దుకుంటాను. ఈరోజైతే అంటే వస్తువులన్నీ కూడా తీసేసి డీప్‌గా అయితే ఏమీ క్లీన్ చేయలేదు. నేను నార్మల్‌గానే సర్దుకున్నాను. అదంతా కూడా ఎలా సర్దుకున్నానో ఇప్పుడు చూపిస్తానండి మీ అందరికీ. ముందుగా గిన్నెలన్నీ కూడా అంటే కొన్ని అంటే కొద్దిగా దుమ్ము పడి ఉంటాయి కదా! అలాంటివన్నీ కూడా ముందుగా కడిగేసుకున్నాను. కడిగేసుకొని అంటే బాగా మురికిగా ఉన్నయైతేనేమో కడిగేసుకున్నాను. అంటే కొద్దిగా దుమ్ము పడుతూ ఉంటాయి కదా! పైన అల్మారాలో ఉన్నాయి. అలాంటివైతే తీసి కడిగాను. మిగతావి కొన్ని ఉంటాయి కదా! అవన్నీ కూడా నార్మల్‌గా తుడిచేసి అలా పెట్టేశాను. అంటే సరుకులు అవన్నీ ఉంటాయి కదా! అలాంటివైతే నార్మల్‌గా పెట్టేశాను. వీటితో పాటే ఇంకా పేపర్స్ వేయడము అలానే ఇంకా గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా! వాటి మీద ప్లేట్స్, స్టవ్ దగ్గర కింద అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసాను ఈరోజు. అంటే క్లీన్ చేయొద్దు అనుకున్నాను. మరీ పండగ వస్తుంది కదా! ఈ ఒక్క పండగే అంటే పెద్ద పండగ అంటారు కదా! అంటే పెద్దలకి దండం పెట్టుకోవడం కానీ, అలానే అందరూ కూడా ఇంటిని క్లీన్ చేసుకునేది కూడా సంవత్సరానికి ఒక్కసారి ఈ పండగకే కదా! ముందేమో మేము దండం పెట్టుకోము కదా! ఇంకెందుకులే క్లీన్ చేయడం అనిపించింది. అయినా కూడా ఇంకెందుకో మళ్ళీ మనసొప్పలేదు. అంటే ఆడవాళ్ళం కదా! ఇంకా క్లీన్ చేసుకుంటే ఇల్లంతా బావుంటుందిలే నీట్‌గా అని చెప్పేసి ఈ విధంగా అయితే నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. నేను అంటే క్లీన్ చేసుకుంటూ కూడా చాలా సార్లు వీడియోస్ పెట్టాను కదా అని చెప్పేసి ఈరోజు మామూలుగా అంటే క్లీన్ చేసుకునే టైంకైతే ఏమీ వీడియో అయితే షూట్ చేయలేదు. నార్మల్‌గా నేను కిచెన్ అంతా సర్దేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపించాను. ఇవంతా కూడా అల్మారాలో చూపిస్తున్నాను కదా! అవన్నీ కూడా అంటే బాక్సెస్ అలాంటివి. ఇంకా ఫ్రిడ్జ్ మీద అయితే ఎంత చెత్తగా ఉండేదో అంతవరకి అలాంటిది మొత్తము కూడా తీసేసి క్లియర్ చేసేసాను. ఫ్రిడ్జ్ కూడా ఈరోజు క్లీన్ చేశాను. అసలు మా ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందంటే మేము ప్రతిదీ కూడా ఫ్రిడ్జ్‌లోనే పెడుతూ ఉంటాము. అలాంటిది ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఫ్రిడ్జ్‌ని చూసిన తర్వాత. చాలా నీట్‌గా అంటే అద్దంలాగా మెరిసిపోతుంది ఈరోజు ఫ్రిడ్జ్. చాలా నీట్‌గా క్లీన్ అయింది. మొత్తము కూడా బయటకి తీసేసి అంటే ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ కూడా తీసేసి, కడిగేసి, మళ్ళీ తుడిచి లోపల పెట్టాము. ఇంకా ఇవన్నీ కూడా నేను అంటే మొత్తము వంటగది మొత్తము క్లీన్ చేసుకుంటున్నాను కదా! మా అత్తయ్యకి తీసేసి బయట వేస్తుంటే అత్తయ్య కడిగేసి ఇచ్చారు. ఇంకా నేనైతే మళ్ళీ తీసుకొచ్చి కొద్దిగా అలా ఆరబెట్టేసి, మళ్ళీ టవల్‌తో తుడిచేసి, నీట్‌గా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. అన్నీ కూడా చూసారు కదా! ఫ్రిడ్జ్‌లో అయితే ఎంత నీట్‌గా సర్దుకున్నానో. నార్మల్ డేస్‌లో అయితే నేను అసలు వీడియోస్‌లో ఫ్రిడ్జ్‌ని అయితే చూపించను. ఎందుకంటే మరీ అంత దారుణంగా ఉంటది. అంటే ఏవి పడితే అవి పెట్టేస్తూ ఉంటాం కదా! ఇంకా అందుకే చూపించను. నేను అంతగా మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి. కానీ ఈరోజు చూడండి ఎంత అద్దంలాగా ఉందో. కొద్దిగా జిడ్డు పట్టిన గిన్నెలన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేశాను. మిగతావన్నీ కూడా తుడిచేసి నార్మల్‌గా సర్దేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ కింద కూడా కొన్ని ర్యాక్స్ లాగా ఉంటాయి. అంటే అల్మారా లాగా ఉంటాయి. ఇంకా వాటిల్లో కూడా కొన్ని సామాన్లు అయితే పెట్టుకున్నాను. మన పల్లెటూరులో ఎవరింట్లో అయినా సరే ఇలాంటి వస్తువులు ఉంటాయి కదా! అవేంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చాట, అలానే పొలుగు, ఇంకా రోకలి ఇవి ఉన్నాయి కదా! కత్తులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మా వంటగదిలో అయితే అలా ఒక మూలకి పెడుతూ ఉంటాము. ఇంకా పిల్లలు అలా తిరుగుతూ ఉంటారు కదా అని చెప్పేసి. రోకలి, చాట ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. పొలుగైతే పొలంకి వెళ్తారు కదా! ఆ టైంలో బాగా యూజ్ అవుతుంది పొలం వెళ్ళే వాళ్ళకి. మాకు ఆల్వేస్ పొలంలోనే కాబట్టి పొలం పనులు చేస్తూ ఉంటాం కాబట్టి మాకు పొలుగు, కత్తులు ఇవన్నీ కూడా మాకు ఉంటాయి ఇంట్లో. ఇంకా వంటగది మొత్తము కూడా నీట్‌గా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను. ఒక పక్కేమో మీగడ తీసి బయట పెట్టాను. మీగడ మొత్తము ఒక వారం రోజుల నుండి స్టోర్ చేసింది. అదంతా కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అదంతా తీసేసి మళ్ళీ ఇప్పుడు ఒక బౌల్‌లో వేసేసాను. అది మొత్తం అంటే గడ్డ కరిగిన తర్వాత ఇలా మీగడ అంటే వెన్న చేద్దాము అని చెప్పేసి అలా అంటే దాంట్లో వేసి అట్టు పెట్టాను. అదంతా కరిగేటప్పటికి చాలా టైం పట్టేలాగా ఉంది. ఈలోపు ఇంకా మిగతా పనులు స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు మిగతా పనులన్నీ కూడా చేస్తున్నాను. చెప్పాను కదా! నార్మల్‌గా చిన్న చిన్న క్లీనింగ్స్ అయితే చేశాను అని చెప్పేసి. ఇలా మళ్ళీ మిక్సీ అయితే మరి అంటే చూసారు కదా! అంటే జిడ్డు పట్టేసి మొత్తము కూడా అంతా ఒక రకంగా అయిపోయింది. ఇంక అదంతా కూడా నీట్‌గా క్లీన్ చేస్తున్నాను.
ఆఫ్టర్కి బిఫోర్కి చాలా తేడా వచ్చింది. అంటే మనం క్లీన్ చేసుకుంటే ఏదైనా ఇంతేనేమో అనిపించింది. నేను పిల్లలతో కుదరక ఇంకా పనులు చేసుకోవడానికి పిల్లలకి కొద్దిగా మధ్యాహ్నం టైంలో రెస్ట్ దొరుకుతుందిలే అని చెప్పేసి అలానే ఈ వీడియోస్ అంటే యూట్యూబ్ని మెయింటైన్ చేస్తూ అలానే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు మాకు కొద్దిగా పల్లెటూరులో అలానే మా ఇంటి దగ్గర కూడా కొద్దిగా ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఇంకా ఇలాంటి పనులన్నీ చేయాలంటే కొద్దిగా కుదరడం లేదు. దానివల్ల ఇంకా అలాగే వదిలిపెట్టేసేసాను దీన్ని. ఇంకా చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాను. అంటే వంటగదిని నీట్‌గా సర్దుకోవడము, అలానే ఇంకా ఇంటి దగ్గర చుట్టూ ఏమైనా బాగోకపోతే అలా సర్దుకోవడం ఇలా చేస్తూ ఉంటాను. కానీ ఏం చేస్తాం చూడండి, ఎన్ని పనులు చేసినా ఏదో ఒక పని పెండింగ్‌లో ఉంటది కదా! అలానే ఈ మిక్సీని కూడా నేను పట్టించుకోలేదు. అంటే ఈ మధ్య టిఫిన్‌లో అలా కూడా వాడట్లేదు కదా! ఇంకా ఏమైతదిలే అన్నట్టుగా అలా వదిలిపెట్టేసేసాను. ఇంక చూడండి ఎలా దారుణంగా తయారైందో. ఇంకా అదంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఇదంతా నేను మధ్యాహ్నం టైంలో బాబు పడుకున్న తర్వాత ఈ పనులన్నీ చేశాను. బయట వాతావరణం చూడండి ఎంత బావుందో. మాకు ఎనీ టైం వాతావరణం అయితే ఎంత హ్యాపీగా ఉంటదంటే, ఎంత హాయిగా ఉంటదంటే, అంటే ఎండ వచ్చినా, వాన వచ్చినా ఎలాంటి టైంలో అయినా సరే అంటే వాతావరణం మొత్తము కూడా క్లైమేట్ అంతా చాలా బావుంటుంది. ఇంకా మొత్తము ఇంకా కూర్చొనైతే నేను ఇలా వంటగది మొత్తము కూడా సర్దుకున్నాను కదా! ఇంక బయట కూర్చొనైతే ఇలా మిక్సీ మొత్తము కూడా నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి నేనిప్పుడు హాఫ్ అయితే అంటే ఒక సగం వరకు అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు. చాలా వరకు క్లీన్ అయిపోయినట్టుగానే అనిపిచ్చింది. ఇంకా కొంచెం అంటే ఒక సైడ్ అయితే క్లీన్ చేయలేదు. చూసారా క్లీన్ చేయకపోమట్టి ఇటు పక్కంతా కూడా ఇలా ఉంది. క్లీన్ చేసిన తర్వాత చూడండి అంటే ఆఫ్టర్‌కి, బిఫోర్‌కి చాలా తేడా అనిపిచ్చింది. చాలా చక్కగా ఉంది మిక్సీ అయితే కొత్త మిక్సీలాగా ఉంది. ఈ మిక్సీ చాలా సార్లు షెడ్‌కెళ్ళైతే వచ్చింది. కానీ ఇది మమ్మల్ని వదలాలని లేదనుకుంటా. నేను చాలా సార్లు అనుకున్నాను పోతే ఒకవేళ కొత్త మిక్సీ తీసుకుందాం అని చెప్పేసి. కానీ ఇది మాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే బానే వర్క్ అవుతుంది. అది కాకుండా టిఫిన్స్‌కి అలాంటి వాటికి కూడా ఏమీ యూజ్ చేయట్లేదు కదా! దానివల్ల బానే ఉంటుంది. ఎప్పుడైనా అంటే పచ్చడి ఉంటది కదా! అలాంటి అంటే రోటి పచ్చడి చేసుకోలేనప్పుడు అలాంటి టైమ్స్‌లో అయితే ఇలా మిక్సీలోనే వేస్తూ ఉంటాను. ఇంకా మిక్సీ మొత్తము కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఈ మిక్సీని క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. అంటే మురికిగా, జిడ్డుగా ఉంది కదా! చూసారు కదా! అంతా కూడా జిడ్డు జిడ్డుగా ఉంది. ఇంకా నేనైతే నెక్స్ట్ ఇంకా అంటే ఈరోజు క్లీన్ చేస్తున్నాను కదా! ఇవంతా నేను రేపు కూడా ఇంకా ఇంటి దగ్గరే ఉండి రేపు అంటే ఇప్పుడు ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను కదా మీకు. రేపు కూడా ఇంకా ఇంటి దగ్గరే ఉండి రేపు మధ్యాహ్నం నుండి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్ అది కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ఇది వాయిస్ అయితే ఇస్తున్నాను మీ అందరికీ. నెక్స్ట్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొద్దిగా వ్లాగ్స్ అవి షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ముందు అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం వీడియోస్ తీయాలి, ఎలా షూట్ చేయాలి అదంతా కూడా అసలు ఏమీ అర్థం కాదు. ఇక్కడంటే అలవాటు అయిపోయింది కదా! ఇంకా అక్కడ అమ్మ వాళ్ళ ఇల్లు అయినా సరే కొద్దిగా ఫ్రీడమ్‌గా అనిపించినా కూడా మనకి తీయాలనిపించదు. అంటే ఎవరొకరు చూస్తారేమో, ఎలా ఉంటదో ఏమనుకుంటారు, ఎందుకు ఇలా తీస్తున్నాను అనుకుంటారేమో. అండ్ అలానే మళ్ళీ మనం అంటే అన్ని పనులు తీస్తూ ఉంటాను కదా! ఇక్కడైతే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. ఇంకా అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువగా పనులు కూడా నేనేమి చేయను. అమ్మే చేసుకుంటూ ఉంటది. పనులు చేస్తానమ్మా, హెల్ప్ చేయనా అన్నా కూడా అసలు చేయనివ్వదు. అలా అని నాకు చేస్తానని కూడా ఎక్కువగా అడగనులేండి. ఎందుకంటే కొద్దిగా బద్ధకంగా ఉంటది. అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి ఇంకా పిల్లలిద్దరూ నా దగ్గరే ఉంటారు. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర పెద్ద బాబు అయితే వెళ్తాడు కానీ, చిన్న బాబు అయితే ఎక్కువ శాతం నా దగ్గరే ఉంటాడు. ఇంకా వదలడు. దానివల్ల అయితే నేను ఇంకా పనులు కూడా ఎక్కువగా చేయను. అయినా మా అమ్మ ఎక్కువగా మొత్తము పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటది. మాకు టిఫిన్‌లు వేస్తది. పిల్లలకి స్నానాలు, అన్నం తినిపించడం అన్నీ కూడా ఇంకా అమ్మే చూసుకుంటూ ఉంటది. ఇక్కడుంటే నేనే చూసుకుంటా గానీ అమ్మ అక్కడుంటే అమ్మే మొత్తం ఇంకా అసలు నేనసలు మంచం మీద ఉంటాను ఎక్కువ శాతం. మార్నింగ్ 9కి లెగుస్తాను. ఇంకా మధ్యాహ్నం పడుకుంటాను. వీలుంటే ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం వ్లాగ్స్ షూట్ చేయాలి ఇలాంటివన్నీ కూడా అసలు ఏం అర్థం కావడం లేదు ఇప్పుడైతే ప్రెజెంట్. ఇంకా అక్కడ కొద్దిగా మంచిగా చూపించడానికి ట్రై చేస్తానులెండి. ఎందుకంటే నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ అంతా కూడా చూపిస్తాను. మా నానమ్మ వాళ్ళది కూడా బావుంటది ఇల్లు. అది కూడా హోమ్ టూర్ చేయడానికి ట్రై చేద్దాము. ఆల్రెడీ ఒకసారి చేశాను. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకొద్దిగా మారింది కదా! ఇప్పుడు మళ్ళీ చేసి చూపించాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా చూపిస్తానులెండి నానమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇలా బ్యాగ్ అయితే ముందే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందామని చెప్పేసి ముందంటే ఇంకా బాబు పడుకున్నాడని చెప్పాను కదా! ఇంకా బాబు పడుకున్న తర్వాత నేనైతే ఇలా సర్దుకుంటున్నాను మొత్తము కూడా. అంటే వాడు పడుకున్నప్పుడే నేను గనక ఇలాంటి పనులు చేసుకున్నాననుకోండి నాకు ఈజీగా ఉంటుంది. అంటే వాడు ఇంక అన్నీ కదపకుండా అలా ఉంటాడని చెప్పేసి వాడు పడుకున్న టైంలోనే అలానే బట్టలు అంటే నా డ్రెసెస్ అలానే శారీస్, పిల్లల బట్టలు అలానే ఇంకా అన్ని జ్యువెలరీ అన్నీ ఉన్నాయి కదా! ఇంక అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కదా అని చెప్పేసి అవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. ఏమేమి తీసుకెళ్లాలో అవన్నీ కూడా. వీటితో పాటు నావి వెండి పట్టీలు ఉన్నాయి కదా! అంటే మా వారు నాకు బర్త్‌డేకి గిఫ్ట్‌గా ఇచ్చారని చెప్పాను కదా! వెండివి. అవి కూడా పెట్టుకున్నాను. ఇంకా అంతకుముందు అయితే సన్న పట్టీలు ఉన్నాయి కదా! అవి పెట్టుకున్నాను కదా! ఇప్పుడైతే ఇంకా పండగకి పెద్ద పట్టీలు పెట్టుకుందామని చెప్పేసి అవి కూడా పెట్టుకున్నాను తీసి.
ఇవన్నీ కూడా ఇంకా సర్దుకుందామని చెప్పేసి ఇలా మంచం మీద పెట్టుకున్నాను. బ్లౌజెస్ అలానే లంగా అలానే శారీస్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుంటే మళ్ళీ ఏమీ మర్చిపోకుండా ఉంటానని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. పిల్లలవి కూడా రోజువారీ బట్టలు అలానే అక్కడికి పండగకి వేయడానికి అలానే అమ్మ కూడా కొంటానంది. ఇంకా పండగకి పిల్లలిద్దరికి బట్టలు తీసుకుంటాను అని చెప్పింది. ఇంకా పిల్లలిద్దరికి అమ్మ ఎప్పుడు ప్రతి సంవత్సరం బట్టలైతే అంటే మా పెద్ద బాబుకి ఎప్పుడు తీసుకునేది. ఇంక ఇప్పుడు చిన్న బాబు కూడా యాడ్ అయ్యాడు కదా! ఇంక ఇద్దరికి కూడా కలిపేసి అంటే బట్టలు తీసుకుంటాను అనైతే చెప్పింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఒకరోజు షాపింగ్‌కి కూడా వెళ్ళాలి. నేనైతే పండగకి ఇంకా షాపింగ్ అయితే ఏమీ చేయొద్దు అనుకుంటున్నాను. అంటే నాకు అంటే శారీస్ అయితే అసలు ఏమీ కొనొద్దు అనుకుంటున్నాను. ఒకవేళ కంటికి నచ్చితే కొనకుండా ఉండలేం కదా! ఆల్మోస్ట్ కొనుక్కోకుండానే ఉంటాను వీలైనంత వరకు. ఎంత బాగున్నా కూడా కొనొద్దు అనే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా శారీస్ ఉన్నాయి. నాకు అంటే శ్రీమంతము అలానే పెళ్ళి కానివ్వండి అన్నీ కూడా చాలా గ్రాండ్‌గా చేశారు. దానివల్ల ఎక్కువగా అంటే పెట్టుబడి బట్టలు అంటారు కదా! అలా ఎక్కువగా వచ్చేసాయి. చాలా శారీస్ అమ్మ కట్టుకునేవి కానీ, నేను కట్టుకునేవి కానీ చాలా వరకు ఆల్మోస్ట్ అలా పెట్టుబడులకు వచ్చినవి. అంటే నా శ్రీమంతం కూడా బాగా చేశారు. అలానే పెళ్ళికి కూడా చాలామంది మా అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే శారీస్ ఎక్కువగా పెడుతూ ఉంటారు. అవి అన్నీ కూడా ఎక్కువగా అమ్మ వాళ్ళ వైపు పెట్టినవేనండి. వాళ్ళ అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే అంతేమీ కాదు. మామూలుగా అంటే తక్కువగానే పెడుతూ ఉంటారు. అదే అమ్మ వాళ్ళ సైడ్ అనుకోండి మనిషికి అంటే ఇంట్లో ఎవరొచ్చినా కూడా వాళ్ళ ఒక శారీ తీసుకురావడం. ఇప్పుడు మేము కూడా అంటే వాళ్ళు మాకు పెట్టారంటే మేము కూడా పెట్టాలి కదా! రేపు వాళ్ళ అంటే కూతురు కానివ్వండి అలానే వాళ్ళ కోడళ్ళ ఫంక్షన్స్ అలా అవుతూ ఉంటాయి కదా! శ్రీమంతం అలాంటివి. అలాంటి టైంలో మేము కూడా శారీస్ అలా తీసుకెళ్తూ ఉంటారు. ఇంక అవన్నీ కూడా అమ్మ బడ్జెట్టేలెండి. అంటే మనకి పెట్టినా కూడా ఇంక అమ్మే పెట్టుకోవాలి కదా! మనమైతే వెళ్ళం కదా అటు సైడ్ అంతగా. ఇంకా మాకైతే ఇలా శారీస్ అయితే ఎక్కువగా వచ్చినవి అలా ఉన్నాయి. ఇంక నేనైతే ఎక్కువగా శారీస్ అయితే కట్టుకోను కదా! దానివల్ల ఎక్కువ శారీస్ ఉండిపోతున్నాయి. డ్రెసెస్ ఏమో తక్కువైపోతున్నాయి. ఇంక అందుకే ఈసారి ఒకవేళ ఏమైనా షాపింగ్‌కి వెళ్తే గనక నేను ఇలా డ్రెసెస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. నార్మల్‌గా వేర్ చేసుకునేవి ఒక 2 డ్రెసెస్ అయితే తీసుకుంటాను. ఒకవేళ తీసుకుంటే గనక అవి కూడా తీసుకుంటాను. లేదంటే లేదు. ఇంకా షాపింగ్‌కి వెళ్తే గనక ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి మీతో కూడా. పిల్లలిద్దరికీ అయితే కంపల్సరీగా ఇంకా పండగ కదా! మేమైనా తీసుకుందాం అనుకున్నాము. అంటే మా వారు నేను వెళ్ళేసి ఒక 2 జతలు తీసుకుందాము. చెరో ఒక జత అనుకున్నాము. కానీ మా వారు ఇంకా సరే తీసుకుందాంలే అన్నారు. మళ్ళీ మా అమ్మ తీసుకుంటానంది కదా! ఎలాగో మా అమ్మ తీసుకుంటది కదా! అని చెప్పేసి ఇంక వద్దనైతే చెప్పాము. ఈ పెద్ద పండగ కదా! పిల్లలకి ఈ పెద్ద పండగకి అలానే దీపావళికి అంటే న్యూ ఇయర్‌కి ఇలాంటి టైంలో మనకి కొత్త బట్టలు వేయాలి. పిల్లలకి కనిపిస్తూ ఉంటది కదా! ఇంకా మనం ఏం చేసినా చేయకపోయినా పిల్లల ఆనందంకి మనం ఎలాగైనా సరే మంచిగా ఉండాలి కదా! అంటే చిన్నప్పుడు మా టైంలోనే మా అమ్మ ఎప్పుడు సంక్రాంతి వచ్చినా, న్యూ ఇయర్ వచ్చినా, బర్త్‌డేస్ వచ్చినా ఇలాంటి వాటికి ఖచ్చితంగా అంటే కొత్త పండగలు ఉంటాయి కదా! అలాంటి పండగలకి ఖచ్చితంగా డ్రెస్ కొనిపెట్టేది. అలాంటిది ఇప్పుడు నా పిల్లలకి కూడా ఖచ్చితంగా అలా చేయాలి అనేసి అనిపిస్తూ ఉంటది కదా! అంటే మన డేస్ ఇంక అయిపోయాయి. అంటే మనం కొనుక్కున్నా, కొనుక్కోకపోయినా పిల్లలకైతే ఖచ్చితంగా కొనాలి అనుకుంటూ ఉంటాం కదా! అలాంటి మైండ్ సెట్ అయితే వచ్చేసింది. చాలా చిన్న ఏజ్‌లోనే నాకు తెలిసి నాకైతే. బట్టలన్నీ కూడా ఇంక మొత్తము ప్యాక్ చేసేసుకున్నాను. 2 శారీస్ అయితే పెట్టుకున్నాను. ఇంక అక్కడ అంటే ఒకరోజు ఒక శారీ, ఒకరోజు ఒక శారీ అలా అయితే కట్టుకుందామని చెప్పేసి. ఇంకా ఇంకొక రోజు అంటే 3 డేస్ కదా పండగ. ఇంకా ఒకరోజు కొత్తది కొనుక్కుంటా అంటున్నాను కదా! ఒకవేళ కొనుక్కుంటేనేమో ఒక డ్రెస్ వేసుకుంటాను. లేదంటే నార్మల్‌గా ఇప్పుడు 2 డ్రెసెస్ పెట్టుకుంటున్నాను కదా! వాటిలో ఒకటి ఇంకా లాస్ట్ డే కానీ, ఫస్ట్ డే కానీ అలా అయితే వేసుకుంటాను. ఇంకా ఇప్పుడు అంటే వెళ్ళే రోజు ఒకటి వేసుకుందాము అని చెప్పేసి ఇంకా అలా ఒకటి బయట పెట్టుకున్నాను. అంటే నాకు మంచి డ్రెసెస్ ఉన్నా కూడా కొద్దిగా కంఫర్ట్‌గా ఉన్నవి మాత్రమే వేసుకోవడానికి పెట్టుకుంటూ ఉంటాను. అంటే పిల్లల్ని ఎత్తుకుంటాను కదా! పిల్లల్ని ఎత్తుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి. అంటే కొద్దిగా కంఫర్ట్‌గా ఉండాలి. అలానే చున్నీ కూడా ప్రిఫర్ చేస్తాను కదా! ఎక్కువ శాతం ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అన్నట్టుగా ఇంకా ఇలా అయితే నేను కంఫర్ట్‌గా ఉండే డ్రెసెస్ అయితే ఎక్కువ శాతం నేను 3 పీస్ సెట్టెస్ అయితే అంటే 3 పీస్ సెట్స్ ఉంటాయి కదా! అలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. లేదంటే ఫ్రాక్స్ ఉంటాయి కదా! అవి తీసుకుంటాను. అలాంటివైతే ఎక్కువగా వేసుకుంటాను. ఫ్రాక్స్, 3 పీస్ సెట్స్ ఇలాంటివి ఎక్కువగా వేసుకుంటాను. నార్మల్‌గా మిగతా బట్టలు ఏవైనా సరే అంతగా నచ్చవు. అంటే జీన్స్ అలాంటివైతే ఎక్కువగా నచ్చవు. ఇంకా నాకు అలాంటివి వేసుకోవాలి అని కూడా అసలు అనిపించదు. ఇంకా నేనైతే ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేసేసి ఒక పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా రేపు మార్నింగ్ ఇంకా ఎప్పుడు వెళ్దాం అనుకుంటే అప్పుడు ఇంకా అంత పనంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా బయలుదేరదాము అనుకునే టైంకి ఇంకా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది మేము రెడీ అయిపోయి. ముందే ఇలా సర్దుకున్నామనుకోండి అన్నీ కూడా గుర్తుంటాయి. అంటే పిల్లలకి కానీ అలానే అన్నీ కూడా గుర్తుంటాయని చెప్పేసి ఇలా ముందే ప్యాక్ చేసేసాను. ఇంకా ఒక పక్కేమో ఇంకా సాయంత్రం అయిపోయిందిలెండి. ఇప్పుడు టైము ఇంకా పిల్లలు అంటే పెద్ద బాబు స్కూల్ నుండి వచ్చిన తర్వాత తినడానికి ఏమైనా స్నాక్స్ లాగా ఉంటాయని చెప్పేసి ఇలా పాప్కార్న్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ పాప్కార్న్ అయితే నేను మొన్న డీమార్ట్‌కి వెళ్ళామని చెప్పాను కదా! అక్కడైతే తీసుకున్నాము. ప్యాకెట్స్ చెప్పాను కదా మీకు చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకున్నాము అని చెప్పేసి. ఇలా ఒక ప్యాకెట్ వేసామనుకోండి సాయంత్రం పూట ఎంత అంటే వాళ్ళకి తినడానికి మంచిగా స్నాక్స్ లాగా తయారవుతున్నాయి. ఇవైతే చాలా బాగుంటున్నాయి. అంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా మనం ఏమి యాడ్ చేయాల్సిన పని కూడా ఉండట్లేదు. ఆయిల్ కానీ అలానే ఉప్పు, కారం ఇలాంటివి కూడా ఏమీ యాడ్ చేయాల్సిన పని ఉండట్లేదు.
ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత చూసారా ఎంత బాగా వచ్చాయో. కానీ కొద్దిగా మాడాయిలేండి ఈరోజు. నేను అనుకోకుండా వీడియో తీస్తూ అంటే దానిని ఫోన్ చూసుకుంటూ అలానే పాప్కార్న్ అంటే మూత పెట్టేస్తున్నాను కదా, ఎగురుతున్నాయని చెప్పేసి అవి పైకి కిందకి పడిపోతున్నాయని చెప్పేసి మూత పెడుతున్నాను కదా, ఇంక అంతగా గమనించలేదు. కొద్దిగా అడుగంటినట్టుగా అయ్యింది, కానీ బాగానే ఉన్నాయి, టేస్ట్ అయితే బాగుంది. ఇంకా అదంతా కూడా పిల్లలకి పెట్టేసి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా తినేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఆడుకున్న తర్వాత గిన్నెలు మొత్తము బయట వేసేసుకుని ఇంకా నెక్స్ట్ అయితే వాకిలి ఊడ్చేస్తున్నాను. ఇంక వాకిలి మొత్తము కూడా అంటే ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది. బాబు కూడా అంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటారు కదా, ఇంకా అవైతే చేస్తున్నారంట వాళ్ళ స్కూల్లో. ఈరోజు కొద్దిగా లేట్గా అయితే వచ్చాడు బాబు. ఇంకా వాడు వచ్చిన తర్వాత అలా చేసి అంటే వాడికి స్నాక్స్ పెట్టిన తర్వాత ఇలా వాకిలి అయితే ఊడ్చుకుంటున్నాను ఈరోజు. ఈ వాకిలి మొత్తము నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే బయట వేసానని చెప్పాను కదా, ఇంకా అవి మొత్తము కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. వీడియోలో చూసారు కదా ఎంత చీకటి పడిపోయింది ఈరోజు. మామూలుగా అంటే నేను 4 అలా ముందే అంటే బాబు వచ్చే ముందే అన్నీ కూడా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని ఉంటాను. కానీ ఈరోజు అయితే బాగా లేట్ అయిపోయింది. ఇంకా చీకటి పడిపోయింది కదా బాగా. అంటే మాకు చుట్టూ పల్లెటూరు, అది కాకుండా అక్కడంతా కూడా నీళ్లు వాడుతూ ఉంటాం కదా, దోమలు అయితే ఫుల్గా కుట్టేస్తాయి. ఇంకా ఈరోజు అలాగే అయింది నా పని. అందుకే మేము చాలా త్వరగా మేము పనులు మొత్తము కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాము. ఈరోజు అయితే ఇంకా ఇలా గిన్నెలన్నీ కూడా బయట వేసేసుకుని కొద్దిగా చీకటి పడినా కూడా ఇంకా మొత్తము కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. గిన్నెలు అయితే ఎక్కువగా అయితే ఏమీ లేవు, ఎందుకంటే మధ్యాహ్నం ఆల్రెడీ చాలాసార్లు కడిగానని చెప్పాను కదా. ఇంకా ఫ్రిడ్జ్లో అవి ఇవి నార్మల్గా జిడ్డు పట్టినవి అవన్నీ క్లీన్ చేశాను కదా. ఇంకా ఎక్కువగా గిన్నెలు అయితే లేవు, కొద్దిగానే ఉంటే అవి మొత్తము కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని ఇంకా అక్కడే పెట్టేసేసాను. కొంచెం సేపు అలా నీళ్లు కారిపోతాయి అని చెప్పేసి. ఇంకా తర్వాత అయితే వాకిలి ముందైతే ఇంకా నీళ్లు కొట్టేద్దాము, అంటే రేపు మళ్ళీ సెలవు కదా, అంటే హాలిడేస్ కదా ఇంకా బాబుకి. ఇంకా హాలిడేస్ ఇంకా నేను కూడా కొద్దిగా లేట్గా లెగుద్దాము, పని మొత్తము కూడా అయిపోతుంది రేపు. ఇంకా అంటే నేను ఫ్రైడే రోజైతే ఈ వీడియో షూట్ చేశాను, ఇంకా అందుకని చెప్పేసి నీట్గా వాకిలి మొత్తము కూడా నీళ్లు చల్లేసాను. అంటే అంతకు ముందే కదా వాకిలి ఊడ్చింది, ఈరోజు ఎలాగో సాయంత్రం అయిపోయింది. అలానే ఉదయాన్నే లేచి పని చేయాలంటే చాలా చల్లగాలి వేస్తుంది కదా, చలిలో అసలు చేయలేకపోతున్నాము. ఇంకా ఇంటి ముందు ముగ్గు పెట్టుకోకపోతే నాకైతే అసలు నచ్చదు. ఇంకా ఏదో ఒకటి మనకున్న దాంట్లోనే నీట్గా నీళ్లు చల్లేసి ముగ్గు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తూ ఉంటుంది. ఇంటి ముందు మొత్తము కూడా ఇలా ఒట్టి నీళ్ళే చల్లేసేసాను. ఇంకా ఇంటి ముందు నీళ్ళు చల్లేసిన తర్వాత ఇంకా అలా కొంచెంసేపు అలా వదిలేసాను. అంటే తర్వాత ముగ్గు పెట్టుకోవచ్చులే అని చెప్పేసి అలా వదిలేసాను. ఎందుకంటే మళ్ళీ వెంటనే ముగ్గు పెట్టడానికి కూడా కుదరదు కదా అని చెప్పేసి మిగతా పనులు చేసుకుందామని ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోతుంటే నాకు మంచి వ్యూ అయితే కనిపించింది. మాకు అంటే పల్లెటూరులో భలే ఉంటుంది కదా వాతావరణం. చూసారు కదా ఎంత బాగుందో, మాకు ఇంటి పక్కన అలా మబ్బుల్లో కనిపిస్తూ ఉంది. అందుకే ఒక వీడియో అయితే తీశాను చిన్నగా. చాలా బాగుంది కదా ప్రశాంతంగా, అసలు ఒక అంటే రెయిన్బో వస్తుంది కదా అలా అయితే అనిపించింది. అందుకే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఇంకా నేను అంటే మధ్యాహ్నం టైంలో మీకు చూపించాను కదా మేగడను అయితే తీసి పక్కన పెట్టాను అని చెప్పేసి, అది మొత్తము కూడా ఇప్పుడు చేస్తున్నాను సాయంత్రం టైంలో. రాత్రికి అది అంటే 6కి అలా అయితే చల్లారినట్టుగా అయ్యింది. అంటే మేగడ చిలకడం అయితే అంటే మనం మజ్జిగలాగా చేస్తూ ఉంటే మేగడలాగా చిలుకుతూ ఉంటుంది కదా, అలాంటి టైంలోనే మనం మజ్జిగ అంటే వెన్న తీయడం స్టార్ట్ చేస్తే చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి నేను అలానే వదిలేశాను. ఇంకా ఇప్పుడు చూసారా వెంటనే మేగడ అయితే చాలా చక్కగా వచ్చేస్తుంది. నేను నెయ్యి అయితే ఎక్కువగా కష్టపడకోకుండా చాలా సింపుల్గా తీసేస్తూ ఉంటాను. అందరూ అంటే చాలాసేపు మజ్జిగ గిలకొట్టేసి అలానే ఎక్కువసేపు వెన్నను తీసి అలానే వెన్న కరిగించేటప్పుడు కూడా అంటే గరిటె పెట్టి తిప్పేస్తూ ఉంటారు కదా, అలా ఏమీ కాకుండా చాలా సింపుల్గా చేసేస్తూ ఉంటాను. అంటే మొత్తము కూడా ఇది వారం రోజులు మేగడ మొత్తము తీసేసి ఇలా అయితే స్టోర్ చేసాము. డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతాను వెన్న మొత్తము కూడా. తర్వాత ఒక బాక్స్లో అయితే పెట్టేసి ఇంకా చక్కగా ఫ్రిడ్జ్లో నుండి తీసేసి బయట పెట్టుకుంటే ఒక 4-5 గంటలు బయట పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా చక్కగా చల్లారిపోతుంది. తర్వాత తీసేసుకుని ఈ విధంగా అయితే వెన్నని మజ్జిగలాగా చేసేసుకుని మొత్తము కూడా వెన్న సపరేట్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో వెన్న మొత్తము కూడా. అయినా ఎంత తీసినా కానీ కొద్దిగానే అయినట్టుగా అనిపిస్తుంది నాకు, ఒక వారం రోజులదే కదా అందుకే అలా అనిపిస్తుందేమో. ఇంకా మొత్తము కూడా మంచిగా అంటే ఫ్రెష్ వాటర్ ఉంటాయి కదా అవంతా వేసేసి నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఒకసారి. అంటే 2-3 సార్లు కడగొచ్చు, కానీ నేనైతే ఇంకా ఒకసారి కడిగేసేసి దాంట్లోనే ఒకసారి నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా మజ్జిగ ఉంటాయి కదా వాటిల్లో కూడా అంటే ఉప్పు వేసుకుని తాగొచ్చు, వారం రోజులే కాబట్టి మామూలుగా వాడుకోవచ్చు. ఇవి వాటర్ కాదులేండి, నార్మల్ కిందకు వచ్చాయి కదా మజ్జిగ, అవైతే వాడుకోవచ్చు. ఇంకా వెన్ననైతే చూసారు కదా ఎంత బాగుందో, ఇంకా ఫ్రెష్గా అయితే ఉంటుంది. మనం చేసుకున్న వెన్న కదా ఎంత బాగుందో టేస్ట్ అయితే. నాలాగా వెన్న చేసేటప్పుడు కొద్దిగా తినేవాళ్ళు ఎవరున్నారో కామెంట్ అయితే చేయండి. నేనైతే కొద్దిగా తింటూ ఉంటాను.
ఇంకా తర్వాత స్టవ్ అయితే వెలిగించేసుకుని వెన్ననైతే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. చక్కగా మెల్ట్ అయిపోతుంది చూసారా. ఇంకా పిల్లలకి ఎప్పుడు కావాలి కదా, అంటే అన్నం ఎప్పుడు తింటే అప్పుడు నెయ్యి వేసి ఖచ్చితంగా పెడతాము. ఎందుకంటే పెద్ద బాబు అయితే అసలు మంటగా ఉంటే అస్సలు తినడు. చిన్న బాబు అన్న కొద్దిగా తింటాడు, కానీ వెన్న అయితే ఎప్పుడు కావాల్సింది, అంటే నెయ్యి అయితే ఎప్పుడు కావాల్సిందే. ఇంకా నెయ్యి అయితే చూసారు కదా, ఈ విధంగా అయితే మంచిగా ప్రిపేర్ చేసేసాను. ఒక పక్కేమో అన్నం కూడా ఉడికించేసేసాను ఈలోపు. అంటే ఇందాక నీళ్లు కొట్టాను కదా, నీళ్లు కొట్టక ముందే ఇంకా పిల్లలకి స్నానాలు కూడా చేపించేసాను. ఇంకా వాళ్ళకైతే అన్నం పెట్టించేసామంటే అత్తయ్య తినిపిస్తూ ఉంటుంది. ఇంకా నేనైతే ఇంకా కొద్దిగా, అంటే మొన్న చేప చేసాము అని చెప్పేసి చూపించాను కదా, ఆ చేపలోవి 3 ముక్కలు అయితే తీసాను ఫ్రై చేద్దాము అని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ సాయంత్రం లంచ్లోకి అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చూసారు కదా, చేపల ఫ్రై అయితే చేశాను ఈరోజు. పక్కనేమో పాలు కూడా కాగబెట్టాను. ఈ చేపల ఫ్రై ఒక్కటే కాదులేండి, మజ్జిగ పులుసు కూడా చేశాను. అంటే మజ్జిగ తాలింపు కూడా వేశాను, పెరుగు తాలింపు. ఇంకా అది అలానే చేపల ఫ్రై అయితే ఉంటుంది. ఈరోజైతే వీడియో అయితే ఇంతే. లైక్ చేయండి వీడియోనైతే. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో వస్తాను. ఓకేనా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.